హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజాసాబ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీని 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే పీపుల్ మీడియా బ్యానర్లో తెరకెక్కుతున్న మరో చిత్రం మిరాయిని సైతం అదే సమయంలో ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసి ఉన్నారు. దీంతో రాజాసాబ్ ఎంట్రీతో మిరాయ్ విడుదల తేదీ మారడం ఖాయమని భావించారంతా. కానీ పీపుల్ మీడియా మాత్రం తగ్గేదేలే అంటుంది. హనుమాన్తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా మిరాయ్. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో పీపుల్ మీడియా నిర్మిస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ కీ రోల్ చేస్తున్నాడు. అనౌన్స్మెంట్ సమయంలోనే ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఇటీవలే రాజాసాబ్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడంతో మిరాయ్ విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ప్రభాస్ సినిమా థియేటర్లలో ఉంటే కనీసం 2-3 వారాల పాటు ఇతర సినిమాల వైపు ప్రేక్షకుల దృష్టి మళ్లదు. దానికి తోడు రాజాసాబ్, మిరాయ్ రెండో సినిమాలను పీపుల్ మీడియానే నిర్మిస్తోంది. దీంతో మిరాయ్ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని అనుకున్నారంతా. కానీ అలాంటిదేమీ లేదని తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 23న తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా తాజాగా మేకర్స్ పోస్టర్ను వదిలారు. మండుతున్న కర్రను పట్టుకొని తేజ గాల్లో వేలాడుతున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ సినిమాని 2025 ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు మరోసారి మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో రాజాసాబ్, మిరాయ్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ ఖాయమైంది. అసలే ఒకే బ్యానర్లో రూపొందుతున్న 2 పాన్ ఇండియా సినిమాలు, దానికి తోడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా. మరి వారం వ్యవధిలోనే రాజాసాబ్కి పోటీగా వస్తున్న మిరాయ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.